వాళ్ళు అప్పుడు మేము ఏమన్నా చర్య తీసుకుంటే వాడెవడు ఒకడు మిగిలేవాడు కాదు. పోలీసులు ఇది సర్ది చెప్పి ఇది చేశారు. కానీ వాళ్ళ మటుకి ఒకటే చెప్తున్న తర్వాత మళ్ళా మీటింగ్లో మళ్ళా అయిపోయింది. అప్పుడైతే దండం పెట్టి అయ్యా అని చెప్పి దండం పెట్టి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ప్రెస్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్లో ఒక కార్యకర్త మీద చేయబడిందంటే ఆ చెయ్యి ఉండదని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, సౌమ్యంగా ఉన్నాడంటే అంటే మా ఫ్యామిలీ మీద కూడా మాట్లాడితే కూడా సౌమ్యంగా ఉండమంటే అందకంటే నీచం లేదు. నేను ఎంత ఎదరవుతానో గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఈసారి రాజకీయం నేను ప్రతి ఒక్కరికి కూడా గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం కమ్మపాలెంలో ఆపారు, నన్ను ఆపారు, అవమానం చేసినా కూడా అధికారంలో వచ్చినా కూడా ఒక్క కమ్మ సమాజానికి సంబంధించిన ఒక్క మనిషిని కూడా నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలా. వాళ్ళందరూ తెలుసు, వాళ్ళందరూ కూడా అడిగినా ఏమన్నా ఇబ్బంది వచ్చినా పనులు చేసి పెట్టాను. కానీ మరీ మంచితనం ఎక్కువైపోయింది, వీళ్ళకి మరీ ఎక్కువైపోయింది. ఈసారి రాజకీయం తేడాగా ఉంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంతవరకు అంటే అంతవరకే మంచితనం కూడా ఒక హద్దు ఉంది, దానికి కూడా ఒక లిమిట్ ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మరి ఒకటే చెప్తా ఉన్నా, మంచిగా రాజకీయం చేసుకోండి, ఓట్లు అడుక్కోండి, ఓట్లు సంపాదించుకోండి. అంతేగాని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓట్లు వచ్చి ఇళ్ళకు వచ్చే అడిగే హక్కు ఈ ప్రజాస్వామ్యం ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు అడిగే హక్కు ఉంది. సరే, ఇష్టం లేకపోతే వేయద్దు, మనమేమో బలవంతం చేస్తామా? వేయద్దు, మేము వేయమని చెప్పండి, ఓకే వెళ్ళిపోతాం. కానీ ఈ రకమైన కార్యక్రమం చేస్తే మటుకి ఊరుకునేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మేము మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా ఏమనుకున్నామంటే 125, 130 వేస్తాం అనుకున్నాం. మరి మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీ గారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నన్ను గెలిపిస్తే నేను చివరిసారిగా పోటీ చేస్తానని చెప్పాను. మీరు కనుక నాకు 6 కొట్టిస్తే మీ రుణం నేను తెచ్చుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నాయకులు నా దగ్గరికి వచ్చినా కూడా ముందులా ఏదో ఒకటి అంటారు పక్కన, ఏందయ్యా ఈ డబ్బులు ఇదని. కానీ తర్వాత ఖచ్చితంగా ఎవరికైనా పేదవాళ్ళు ఉంటే, ఇబ్బంది పడి ఉన్నారంటే ఖచ్చితంగా నా వంతు నేను సహాయం చేసేదానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాడు. మరి ఆయన కూడా నాలాగానే వదులుతాడు, అట్లని చెప్పి ఎలక్షన్లో కాదు, విడిగా. కాబట్టి మీరందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి, హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళకి మనం ఎంతో సేవ చేస్తే నిజంగా ఆ రోజు సంతృప్తి ఉంటుంది. మన డబ్బులు కాదు ముఖ్యం. మేము పోయేటప్పుడు నాతోటి ఏం రాదు, నాకు వెనకెత్తి 6 అడుగుల భూములు పాతేసిన తప్పితే ఏముండదు. ఖచ్చితంగా మనం ఏం చేశామనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మనం ఉన్నా లేకపోయినా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు